నిటారుగా నిల్చోండి. స్టాండ్ స్ట్రైట్, నిటారుగా నిల్చోండి. మీ కాళ్ళు ఎంత దూరం ఉంచాలంటే భుజాలు ఎంత వెడల్పు ఉంటాయో అంత దూరం పెట్టండి. కొంచెం ఇది ఎంత వెడల్పు ఉంటాయో కాళ్ళు అంత కొంచెం మీ భుజాలు ఎంత వెడల్పు ఉంటాయో అంత దూరం పెట్టండి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే మీ నాలుకను పైకి అనాలి. టా లేదా లా అక్షరం పలుకుతాం కదా, టా లేదా లా పలికినప్పుడు మన నాలిక అంగిటిని తాకుతుంది. అట్లా ఉంచాలి. ఇట్లా పెట్టడాన్ని కేచరి ముద్ర అంటాం. కేచరి ముద్ర. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శక్తి ప్రవాహం జరుగుతుంది అని. శక్తి ఊర్ధ్వపీడనంతో మెదడును చేరుకునేటప్పుడు ముక్కు నుండి నోటి నుండి ఆ ప్రాణమే శక్తి వృధా పోకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అడ్డం పెడతారు. నోరు ముయ్యవచ్చు. కుడి చెవిని ఎడమ చేతితోని పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తోని ఇట్లా. లెఫ్ట్ హ్యాండ్ ఏంటి? రెండు వేళ్ళతో పట్టుకోవాలి. చూపుడు వేలు బొటన వేలుతో పట్టుకోవాలా. పట్టుకున్నప్పుడు బొటన వేలు బయట దిక్కు కనిపించాలి. ఇట్లా గుడ్. థంబ్ షుడ్ బి అవుట్ సైడ్. తర్వాత కుడి చేతితోనే ఎడమ చెవి తమ్మిని పట్టుకోండి. సేమ్ బొటన వేలు చూపుడు వేలుతో పట్టుకోండి. ఇక్కడ కూడా థంబ్ షుడ్ బి అవుట్ సైడ్. వెరీ గుడ్. సో ఇక్కడ పొజిషనింగ్ ఆఫ్ ఆర్మ్స్ ఆన్ అబ్డామిన్. కుడి చేయి లోపల ఎడమ చేయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కుడి చేయి లోపల ఎడమ చేయి ఉంటుంది. చూపుడు వేలు బొటన వేలుతో ఈ చెవి తమ్మిని పట్టుకుంటాం. ఈ బొటన వేలు బయట దిక్కు ఉండాలి. ఇట్లా ఉంటేనే మీ మెదడులో ఉన్న న్యూరాన్లు ఉత్తేజితం అవ్వడానికి అవసరమైన ఆక్యుప్రెషర్ కలుగుతుంది.